ఎక్కువసేపు కూర్చున్నా నడుము నొప్పే, అలా అని అతిగా ఎక్సర్సైజులు చేసినా నడుము నొప్పే. మిడిల్ గ్రౌండ్ ఏంటి? ఎంత ఎక్సర్సైజ్ చేస్తే లేదా ఎంత చురుగ్గా ఉంటే మన స్పైన్ ఆరోగ్యంగా ఉంటుంది? నాకు తెలిసి స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఒక్కటే మందులతో పరిష్కారం దొరకని ప్రాబ్లం ప్రస్తుతానికి. మరి ఫ్యూచర్లో వస్తే బై గాడ్స్ గ్రేస్ రావచ్చు. మనం ఇప్పుడు ఉన్నాం జెర్మిటన్ హాస్పిటల్లో. మనతో పాటు ఉన్నారు చీఫ్ స్పైన్ సర్జన్ డాక్టర్ శ్యామ్ సుందర్ గారు. వారిని అడిగి ఏది కరెక్ట్ వ్యాయామం అన్నది మనం తెలుసుకుందాం, ఎస్పెషల్లీ స్పైన్ కోసం. నమస్తే సార్. నమస్తే అండి. ఎక్కువసేపు కూర్చున్నా నడుము నొప్పి, అలా అని ఎక్కువసేపు జిమ్ చేసినా వర్కౌట్స్ చేసినా నడుము నొప్పి. ఏ రొటీన్ ఫాలో అయితే మన స్పైన్ మనల్ని డిస్టర్బ్ చేయకుండా, పెయిన్ రాకుండా ప్రశాంతంగా ఉండనిస్తుంది? యూజువల్గా స్పైన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చరల్ సపోర్ట్ అండి బాడీకి. ఇట్స్ మేడప్ ఆఫ్ బోత్ బోన్స్ అండ్ ద డిస్క్స్. ఓకే, ఎస్పెషల్గా డిస్క్ అనేది మనకి కుషనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మూమెంట్ కోసం, ఫ్లెక్సిబిలిటీ కోసం ఉంటుంది. బోన్ అనేది ఇట్స్ ఏ సపోర్టివ్ స్ట్రక్చర్. బోన్ స్ట్రెంగ్త్ ఉంటే మనకు బ్యాక్ సపోర్ట్ బెటర్గా ఉంటుంది. సో ఈ రెండు స్ట్రక్చర్స్ని కనుక మనం ప్రాపర్గా కేర్ తీసుకోగలిగితే, బోన్ అండ్ డిస్క్, సో యువర్ స్పైన్ విల్ బీ హెల్తీ. సో దీన్ని హెల్తీగా మెయింటైన్ చేయడానికి మనకు అలాంగ్ విత్ ద అదర్ థింగ్స్ లైక్ ఫుడ్ సప్లిమెంట్స్, వీటితో పాటు ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఎక్సర్సైజెస్లో కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్. మెయిన్గా మనకు ఉపయోగపడేవి ఏంటంటే స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్. మన స్పైన్లో ఉండే మజిల్స్ని కానీ లిగమెంట్స్ని కానీ రెగ్యులర్గా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకొని ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేయగలిగితే దట్ విల్ గివ్ యూ వెరీ గుడ్ రిజల్ట్స్. సెకండ్ వచ్చేసి మోడరేట్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్. సో మజిల్ స్ట్రెంగ్త్ కోసం కానీ మనం వీ నీడ్ టు డూ సమ్ ఎక్సర్సైజెస్ విత్ వెయిట్స్ ఆల్సో. బట్ when you cross the limit or when you don't take the precautions, so there is a good chance that you can damage your spine. ఓకే, ప్రాపర్ వెయిట్స్, మినిమం వెయిట్స్ అవగాహన ఉన్న జిమ్ ట్రైనర్ తో చేస్తే స్పైన్ అనేది మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది పెయిన్ తోటి. Yes, ఒక ప్రాపర్ ట్రైనర్ తోని ప్రాపర్ పోస్చర్స్ కూడా ఇంపార్టెంట్. సో when you lift a weight, there should be a proper posture. You need to bend your knees, you need to bend your hips, and your spine should be straight. So in that position, if you lift weights, there is less chances for your spine damage. If you don't take that precautions, if you bend directly on your hip and lift your weight without bending the knees, then lot of force on the spine. So there is a good chance that your spine get damaged. Oh God. So ideal trainer with ideal posture, with ideal precautions, that can take care of your spine. If you don't follow, then there is a chance for damage. ఓకే, నార్మల్గా చాలా మంది చిన్న చిన్న వీడియోస్లో కూడా మనం చూస్తుంటాం, వైరల్ అవుతున్న వీడియోస్లో, మేము ఇప్పటిదాకా పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా జిమ్కి వెళ్ళలేదు, మా స్పైన్ బాగానే ఉంది కదా అని కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే అసలు జిమ్కి వెళ్ళకుండా, వ్యాయామం చేయకుండా ఎప్పటికీ ఉంటే స్పైన్ ఆరోగ్యకరంగా ఉంటుందా? యాక్చువల్గా జిమ్ అనేది ఇట్స్ నాట్ మ్యాండేటరీ, బట్ ఎనీ అదర్ ఎక్సర్సైజ్ లైక్ రెగ్యులర్ వాకింగ్, రెగ్యులర్ స్విమ్మింగ్, regular yoga, these things also can take care of your spine. Okay. In the gym, up to certain extent, lifting heavy weights can damage your spine. But up to certain extent of weights with a proper trainer is okay. But gym is not mandatory to maintain your spine healthy. అంటే ఇప్పుడు చురుగ్గా లేకుండా, ప్రతిరోజు పని చేయకుండా, ఎప్పుడు రెస్టింగ్ పొజిషన్లో ఉండి అలా ఉన్నా కూడా స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. Yes. ఎలా, ఎందుకని, ఎలాగా? See, anybody సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసేవాళ్ళు, లైక్ సిట్టింగ్ జాబ్స్, అవర్స్ టుగెదర్ ఇన్ పర్టికులర్ వన్ పొజిషన్ వితౌట్ మూవింగ్ ఫ్రమ్ ది చైర్, ఐటీ ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్, దే ఆర్ వెరీ మచ్ ప్రోన్ ఫర్ డిస్క్ డిజనరేషన్. వై? బికాస్ అవర్ డిస్క్ ఈస్ మేడప్ ఆఫ్ with 80% of water content. When you move only, the disc position will change and hydration will maintain. When you sit continuously, the disc hydration won't maintain, then it will go slowly, will get damaged, degenerate. So frequent moving and frequent changing position in the chairs, very important to maintain the disc health. Okay. So whoever sits hours together without movement, sedentary life, definitely they can have a disc issues. సో విన్నారు కదా, చాలా మందికి ఈ అనుమానం ఉంది, ఎక్సర్సైజ్ చేసి అటు ఇటు తిరిగితే కదా వెనుపూస అరిగిపోయి మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే కూర్చొని ఉన్న రెస్టింగ్ పొజిషన్లో ఉన్న వెనుపూస ఎందుకు అరుగుతుందని. ఇది యాక్చువల్ రీజన్. సార్ చెప్పినట్టుగా మన డిస్క్ లోని వాటర్ జెల్ లాంటి కంటెంట్ ఏదైతే ఉందో అది కదలికలతోటే స్ట్రెంథన్ అవుతుంది, లేదంటే అక్కడికక్కడే ఉండి అది డీజనరేట్ అయిపోతుంది. Yes, the movement is the life for the disc. The more you move, the better the health of the disc. The more you are
stuck, then there is more chance for your disc degeneration. ఓకే. సో నార్మల్గా చాలా మంది బోన్స్ విరిగినప్పుడు కానీ ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ అలాగే ఇక్కడ జాయింట్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఎక్కువగా మాంసకృతులు తీసుకుంటూ ఉంటారు. Yes. ఎక్కువగా పాయ అని అవి ఎక్కువ రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అలాంటి ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. డిస్క్కి సంబంధించి స్పైన్లో డిస్క్కి సంబంధించి ఏదైనా ఫుడ్ ఉందా అది డిస్క్ని హెల్దీగా ఉంచడానికి? See, actually మీరు చెప్పిన that paya, that is also not scientifically proven. Actually that paya will contain more of fat things, okay, but there is most of the people will use that. But disc కు వచ్చేసి మనకు మెయిన్ వచ్చేసి హైడ్రేషన్ అండి. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, you need to take 8 to 10 glasses of water every day, ఓకే. and you need to change your position very frequently. Other than this, there are some foods, especially omega-3 fatty acids ఉండే ఫుడ్స్, ఓకే. ఫిష్, ఎస్, ఫిష్లో ఎస్పెషల్గా సాలమన్, మ్యాక్రెల్, సార్డైన్స్ ఇవి, ప్లస్ కొన్ని డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్ లాంటివి, నట్స్, ఓకే, అండ్ కొన్ని సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, దీస్ విల్ కంటైన్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి, దానివల్ల కార్టిలేజ్ హెల్తీగా మెయింటైన్ అవుతుంది. దట్ విల్ సపోర్ట్ ద డిస్క్. ఓకే. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్. ఏదైనా కలర్డ్ ఫ్రూట్ కానీ కలర్డ్ వెజిటేబుల్ కానీ, అంటే లైక్ టమాటోస్, క్యాప్సికమ్, బ్రొకోలీ, ఇట్లా కలర్డ్ ఉండే స్వీట్ పొటాటోస్, వీటన్నిటిలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. దోస్ థింగ్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ డిస్క్ హెల్త్. Along with that, some vitamins, vitamin D, వైటమిన్ డి, which is available in fishes, and again, and alage vitamin C. ఓరల్ సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు సార్? Yes, oral supplementations కూడా తీసుకోవచ్చు. సో విటమిన్ సి, సిట్రస్ ఫ్రూట్స్, అది కూడా ఇంపార్టెంట్. ఇంక కొంచెం చూస్తే ఏంటంటే కొంచెం టర్మరిక్, గార్లిక్, ఇవన్నీ కూడా డిస్క్ హెల్త్కి బాగా ఉపయోగపడతాయి, ఓకే, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి. సో దీస్ థింగ్స్ టు బి ఇంక్లూడ్ ఇన్ ద డైట్. సో విన్నారు కదండి, మనం సాఫ్ట్వేర్ కల్చర్కి లేకపోతే ఈ టెక్నాలజీ సైడ్ రిలేటెడ్ జాబ్స్ చేస్తున్న కొద్దీ ఆ జాబ్స్ వచ్చాయని ఆనందం కంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత ఆ జాబ్లో కంటిన్యూ అయిన తర్వాత బయటపడే రోగాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ స్పైన్ ప్రాబ్లం ఎందుకు ఇంత వ్యాస్ట్గా పెరుగుతున్నాయంటే కదలిక లేకపోవడం. కదలిక ఉండాలి, అందుకే పాత రోజులకి ఈ రోజులకి విచిత్రమైన ప్రాబ్లమ్స్ బయటపడడానికి కూడా రీజన్ అదే. ఎక్కువ వ్యాయామం ఉండాలి, సరైన ఫుడ్ ఉండాలి, లేట్ నైట్ ఫుడ్స్, ఇవన్నీ కూడా మన హెల్త్ మీద చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటాయి. హైడ్రేషన్ అనేది సార్ చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్. 6 glasses ఆఫ్ వాటర్ టు 8 glasses, 6 to 8 glasses ఆఫ్ వాటర్ అనేది స్పైన్కి చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎవరైనా స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి లేకపోతే స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతాయి, నాకు డాక్టర్ కన్సల్టేషన్ కావాలి అనుకున్న వాళ్ళకి కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి శ్యామ్ సుందర్ గారి అపాయింట్మెంట్ తీసుకోగలరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.